RC16. సో ప్రస్తుతం రామ్ చరణ్ గారు బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం RC16. సో ఈ మూవీ సెట్స్ మీద ఆల్రెడీ థర్డ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకు తెలిసిందే కదా, సుకుమార్ గారు రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కలిపి దీన్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి ఏఆర్ రెహమాన్ గారు దీనికి మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. అండ్ గేమ్ చేంజర్ ఎఫెక్ట్ తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఈ మూవీ మీద చాలా స్పెషల్ కేర్ అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ మూవీ హైదరాబాద్లో షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంది, అంటే థర్డ్ షెడ్యూల్ ప్రకారం. సో మొత్తం అంతా కూడా నైట్ షూటింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే పెట్టినట్లయితే మనకు తెలుస్తుంది. ఏంటంటే రాజమౌళి గారు తన మూవీస్లో ఎక్కడా కూడా, అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ వరకు ఎవరికి కూడా మూవీని మనకి థియేటర్ సెట్లోకి మొబైల్స్ అయితే తీసుకురాకూడదు. అండ్ ప్రజెంట్ గేమ్ చేంజర్లో మనకి థియేటికల్గా డిసప్పాయింట్ చేసింది కదా. అండ్ దీనికి తోడు హెచ్డి ప్రింట్ కూడా లీక్ అయింది. సో రామ్ చరణ్ గారిని ఎంత గట్టిగా టార్గెట్ చేశారనేది ఈ మూవీ అయితే మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఆయన సినిమాలో టార్గెట్ కొందరైతే ఈ పని చేస్తున్నారని చెప్పి అయితే మనకి కొన్ని లీక్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు RC16 గురించి కూడా సేమ్ మనకు అలాగే ఒక కండిషన్ అయితే పెట్టారని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే షూటింగ్ సెట్లోకి ఎవరూ కూడా మొబైల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పారంట. చిన్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు ఎవరూ కూడా మూవీ సెట్లోకి మనకి మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకురాకూడదు. అండ్ ఈ రూల్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ అంతేకాదు, జక్కన్న గారు ఇప్పటికీ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కంటెంట్ లీక్ అవడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇప్పటివరకు జక్కన్న గారి మూవీ దగ్గర నుంచి కంటెంట్ లీక్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అయితే మూవీ సెట్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదన్న రూల్ అనేది అయితే తెలుస్తుంది. సో అదే రూల్ని రామ్ చరణ్ గారు ఇప్పుడు RC16లో అయితే పెట్టినట్లు తెలుస్తుంది. అండ్ ఇంతవరకు మనకి ఇది పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా కింద అయితే తెరకెక్కుతుంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ముఖ్య పాత్ర అయితే పోషిస్తున్నారు. ఆయన కోచ్గా కనిపిస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ ఇదంతా కూడా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో మూవీ అయితే సాగుతుంది. సో ఈ మూవీని అయితే ఈ ఇయర్ ఎండింగ్లోనే తీసుకురావాలని అయితే ట్రై చేస్తున్నారు. సో దసరా దీవాళీ టైంలో అయితే మూవీని దించాలని చెప్పి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. సో షూటింగ్ కూడా అంతే వేగంగా కంప్లీట్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ గారు కూడా 3 సాంగులకి అయితే ఆల్రెడీ కంపోజిషన్ కంప్లీట్ చేసి ఇచ్చేశారు. సో వాటివి కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో మూవీ పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ ఈ కొత్త రూల్తో మూవీని మనకి లీకేజ్ అవ్వకుండా మనకైతే ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి రామ్ చరణ్ గారు అయితే చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ మీరు ఏమనుకుంటున్నారో మూవీ గురించి అయితే కమెంట్